ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో మొత్తం నాశనం పట్టేసారు, కబ్జాలు పెట్టిండ్రు, నాశనం పట్టిండ్రు. చివరికి 44,000 చెరువులు ఉండే. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి పేరు పెడితే బరకత్ అవుతుంది అని ఆలోచించి ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అది కూడా తెలంగాణ ప్రజలు, రైతులు ఒక ఉద్యమంలాగానే చేశారు. మట్టి తీసుకొని పోండి, సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు, గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం, ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి, ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు.